లోపల ఎలా చేయలేదు లోపల మమ్మల్ని ఎలా చేయట్లేదు లేదు నేను ఎవరిని మమ్మల్ని లోపల ప్రాబ్లం తెలియాలంటే సార్ 10 రోజుల నుంచి తీసుకెళ్ళండి హాస్పిటల్ ప్రభుత్వానికి వార్నింగ్ ప్రభుత్వ వైఖరి దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం ఖబర్దార్ మాట్లాడే వాళ్ళ మీద కేసులు మన లోపల కేసులు అని చెప్పేసి సీఎం గారు అంటుంది. మీరు ఎవరి కోసం వచ్చారా? అశోక్ సార్ కోసం నేను అనుకోవడానికి వస్తే కనుక మమ్మల్ని లోపల మీరు మాట్లాడే ప్రతి సార్ ఎన్ని తీసుకొచ్చారు ఇన్ఫర్మేషన్ లేదు. మార్నింగ్ తీసుకొచ్చారు. ఆయన ఆరోగ్యం ఎట్లుంది? నిన్న పల్స్ పడిపోయింది, కేటగిరీ పడిపోయినాయి. దాని గురించి మాట్లాడుతున్నారు.
అయితే పోలీస్ వాళ్ళ రెస్పాన్సిబిలిటీయా లేకపోతే గవర్నమెంట్ ఆయన బీఆర్ఎస్ పార్టీ అంటున్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీ కోసం చేసిన దాఖలాలు చాలా ఉన్నాయి. ఈ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ఆయన యాత్ర కూడా చేశారు. మరి దానికి సమాధానం ఏంది? ఆయన ఇలా కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం రాష్ట్రాలు జిల్లా మొత్తం తిరిగారు. 2 లక్షల ఉద్యోగాలు ఎందుకున్నది? మీరు నోటీస్ ఇచ్చి ఉంటే మీరు ఇక్కడ రావాల్సిన అవసరం లేదు. మా మీద రాజ్యం జరిగే అవసరం లేదు. మీరు బయట రావాల్సిన అవసరం లేదు. మీరు 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వండి, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయండి. మేము మా లైబ్రరీ చదువుకుంటాం. మీకు చేత కాకపోతే నేపాల్లో మరి పరిస్థితి విద్యార్థులు నిలబడతారు. ఆ విధంగా తిరగబడి మీ మీద కూలసి ప్రయత్నం చేస్తాం. దయచేసి గవర్నమెంట్ స్పందించాలి. అశోక్ సార్కి ఏమైనా అయితే మాత్రం నిరుద్యోగులు మాత్రం రాష్ట్రాన్ని రావణ కష్టంగా మారుస్తారు, ఉద్యమాన్ని తరుస్తారు. ఆ తర్వాత ఏమైనా జరిగినా కూడా ప్రభుత్వాన్ని సిన్సియర్ గా గవర్నమెంట్ చేయండి. అంబులెన్స్ వస్తుంది. ఇది ప్రజాపాలన లెక్కలకు లేదు. ఇది విద్యార్థులు వచ్చి మా సార్ వచ్చి పోలీసులకు దౌర్జన్యం చేయడం అనేది ఇది చాలా దౌర్భాగ్యమైన పరిస్థితిగా కనబడుతుంది తెలంగాణ రాష్ట్రం. ఎందుకంటే సార్ అశోక్ సార్ 9 రోజుల నిరాహార దీక్ష చేస్తా ఉన్నారు. ప్రభుత్వం ఇప్పటి కూడా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ ఉన్నారు. కుమార్ అంటే విషయంలో స్పందించినటువంటి నిరుద్యోగులమైన అశోక్ సార్ మేమందరం కలిసి కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని తీసుకొచ్చే మమ్మల్ని ఎందుకు మీరు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు? తెలంగాణలో మేధావులు ఎక్కడ పోయారు? గతంలో కూడా ఏ సమస్య ఉన్నప్పుడు మేము అండగా ఉంటామన్నటువంటి మేధావులు ఇప్పుడు అశోక్ సార్ ప్రాణాలు పణంగా పెట్టి 30 లక్షల మంది తరపున దీక్ష చేసుకుంటే ఎందుకు మీరు అందరూ మద్దతుగా చెప్పుకోలేరు? చెప్పాలి. అశోక్ సార్ ప్రాణాలకు ఏమైనా అయితే మాత్రం తెలంగాణలో 35 లక్షల మంది నిరుద్యోగులు లేకుండా